ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, తన ప్రజలతో ప్రభు మాట్లాడుతూ భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అని ఇక్కడ తన ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి నా దేవుని బిడ్డలారా, ప్రభు ఇప్పుడు గొప్ప కార్యాలు చేయుచున్నాడు కనుక, గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు కనుక మీరు ఎలా ఉండాలంట? భయపడక సంతోషించాలట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇంతకాలము భయపడ్డారు, దేవుని కార్యాలు లేవని, దేవుని కార్యాలు రుచి చూడలేదని, కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయని, ప్రభు మౌనముగా ఉన్నాడని, ఇలాగున ఎంతో కాలంగా భయపడిపోతూ కృంగిపోతూ మరి ఎంతో దిగులుతో ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు అంటారు, ఇదిగో మరి ఇంతకాలము కూడా నీవు మౌనముగా, సంతోషము లేకుండా, నీ బ్రతుకులు ఆనందము లేకుండా, నీ జీవితంలో సంతోషము లేకుండా, కుటుంబములో ఎటువంటి ఆనందము లేకుండా, ఇదిగో మరి బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో నా దేవుని బిడ్డలారా, భయపడక సంతోషించి ఇప్పుడు గంతులు వేసే సమయం వచ్చిందంట. హల్లెలూయా. గంతులు వేసే సమయం వచ్చిందంట. కారణం ఏంటంటే ప్రభు అట మన పక్షముగా గొప్ప కార్యములు ప్రభువు చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతకాలము ఇదిగో సంతోషము లేక, ఆనందము లేక, ఎంతగానో కృంగిపోయి నశించిపోతున్నటువంటి మన జీవితాలను ప్రభు దర్శించి మరి గొప్ప కార్యాలట ప్రభు మన జీవితాలలో జరిగించి మనకు సంతోషమును ఆయన కలగజేస్తున్నాడట. నిజమే కదండి నా దేవుని బిడ్డలారా, మరి ఏ సంతోషం అయితే నీకు దూరమైందో, ఏ సంతోషం అయితే ఇదిగో నీకు కనుమరుగుగా మార్చబడిందో, ప్రభు ఆ సంతోషాన్ని నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ సంతోషము మరలా తిరిగి రాబోతుంది. మునుపటి వలె నువ్వు సంతోషముగా ఉండే దినాలు రాబోతున్నాయి. మునుపటి వలె ఆనందముగా ఇదిగో గంతులు వేస్తూ ఇదిగో నీ ప్రభువుని స్తుతించే దినాలు రాబోతూ ఉన్నాయి. కనుక నీ పట్ల ప్రభు కార్యం చేయబోతున్నాడు, నీ కుటుంబం పట్ల ప్రభు కార్యం చేయబోతున్నాడు. విశ్వసించి నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును నమ్మి, ఈ వాక్యాన్ని ఇదిగో పూర్ణముగా నువ్వు విశ్వసించి ప్రార్థించినట్లయితే నా దేవుడు తప్పకుండా ఇదిగో నీకు సంతోషమును ప్రభు అనుగ్రహించునుగాక. గంతులు వేస్తూ నా దేవుని బిడ్డలారా చూడండి, గంతులు వేస్తూ పోగొట్టుకున్నటువంటి నాణ్యము దొరికినప్పుడు ఎట్లయితే ఆ స్త్రీ ఎంతో సంతోషముతో అనేకులకు కూడా తెలియపరిచి గంతులు వేసి ఇదిగో నాట్యమాడిందో, అలాగున ప్రభు అట మన జీవితంలో అటు కార్యము చేయబోతున్నాడు. ప్రభు ఇదిగో మనము సంతోషించి మన హృదయము ఆనందపడే రీతిగా ప్రభు అటు ధన్యత నీపోతున్నాడు. కనుక ప్రభు చేయబోతున్న కార్యమును మనం అనుభవించినట్లుగా, కృప చూపునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలముననైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమైన ప్రభువా, ఇదిగో నా తండ్రి సంతోషించి గంతులు వేయాలని నైనా మీరు అయా మీరు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారని నైనా మీరు అయా తెలియపరిచారు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఎదుగో నా తండ్రి సంతోషం లేక, సమాధానం లేక కృంగిపోతున్నటువంటి అనేక మంది బ్రతుకులు ఉన్నాయి నైనా. మీరే నా తండ్రి దర్శించమని, మీరే కృప చూపమని అయా వారి జీవితాలలోనైనా అయ్యా మరలా తిరిగి సంతోషపు దినాలు నా తండ్రి మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.